సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. నటీనటులు ఎవరంటే మనకి తెలుసు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహ, టీను ఆనంద్, ఈశ్వరి రావు మరియు శ్రీయారెడ్డి, ఇంకా చాలామంది. సంగీతం రవి బాస్రు, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, ఎడిటింగ్ ఉజ్వల్ కుల్కర్ని, నిర్మాత విజయ్ కిరంగదూర్, రచన మరియు దర్శకత్వం ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మన దర్శకుడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి మనకి వర్క్ చేసిన సినిమా వచ్చేసి సలార్. ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం రెండింతలుగా అంతకు మించి ఉంటుందని ప్రేక్షకులందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా గురించి. వితౌట్ ప్రమోషన్స్ అనే చెప్పాలి, మనకి ఆ సలార్ ఫీవర్ ఇంకా సూపర్గా ఉంది. అసలు కథ ఏంటంటే, కన్సార్ అనే సామ్రాజ్యానికి మనకి రాజమన్నార్ అనేవాడు అధిపతి. అతను ఎవరో కాదు, జగపతి. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ కర్త మన జగపతి బాబు, అతని కుర్చీ కోసం ఎన్ని కుతంత్రాలు జరుగుతున్నాయంటే అన్ని కుతంత్రాలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తన కొడుకుని మనకి ఆ కుర్చీలో చూడాలనేది మనకి జగపతి బాబు కోరిక. ఈ ప్రాసెస్లో ఆయన సామ్రాజ్యాన్ని ఈ పరిస్థితుల్లో ఎవరైతే తన కొడుకుని ఆ కుర్చీలో చూడాలన్న అతని కోరిక మనకి ఎన్ని మలుపులు తిప్పింది. అయితే అందుకోసం మిగతా దొరలందరూ కలిసి తమ సొంత సైన్యాన్ని తయారు చేసుకుని వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడైన మన ప్రభాస్ని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, తన ప్రాణ స్నేహితుడి కోసం ఎలా నించున్నాడు, అసలు ఏం సినిమాను అనేది మనం తెర మీద చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, ప్రేక్షకులు ఎలా అవుతే ఉండాలి అని అనుకుంటున్నారో అలాగే ఉందన్నమాట. కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటూ ప్రత్యేకమైన ఒక ప్రపంచాన్ని చూపించడం, అవి పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్గా తెరపై ఆవిష్కరించిన విధానం మన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అయితే ఈసారి కూడా అదే తరహాలో మన కేజీఎఫ్ 2 తరహాలో సలార్ మరింత రెచ్చిపోయాడు. కేజీఎఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం ఎలివేషన్లు మన ప్రభాస్కి పీక్ లెవెల్లో ఉన్నాయి. అలాగని హీరోయిజానికి తక్కువేమీ ఉండదు, కానీ అతని ఎలివేషన్లు చూస్తే మనకి ఫైట్లు కూడా చూడాల్సిన పని లేదు. సెకండ్ హాఫ్లో కాస్త గందరగోళంగా అనిపించిన సగటు ప్రేక్షకుడికి ఆసక్తి రేగించే అంత సినిమా మలుపులు, ఫైట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. స్నేహం, అధికార కాంక్ష సంబంధించిన ప్రతీకారం ఈ చుట్టూ తిరిగే కథ ఇది. ఒక సీన్లో ప్రభాస్ బండి నడుపుకుంటూ వస్తాడు, అదిరిపోద్ది సీన్. తన చిన్ననాటి స్నేహం కోసం మన హీరో ఎలాంటి త్యాగానికైనా రెడీ అయ్యాడు అనేది సినిమా. ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇక వెనక్కి తిరిగి చూడడం మన ప్రభాస్. ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్ళిపోయి అది అత్యధికమైన అనుభూతిని మన ప్రేక్షకుల సొంతం చేస్తుంది. ఈ రకంగా వచ్చే భావోద్వేగాలు, పాత్రలు, సన్నివేశాలు, మలుపులు మరింత ఆసక్తి రేగించేలా మనకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్ పార్ట్ 2 గురించి కూడా మనకి డెఫినెట్గా ఒక క్లూ ఉంటుంది. అసలు సినిమాలో ప్రభాస్ కట్అవుట్ని చూడంగానే మనకి ఎలా వాడుకున్నాడు దర్శకుడు అనేది మీకు మరింతగా, అసలు ఏ డైరెక్టర్ కూడా ఈ మాదిరి ప్రభాస్ని వాడుకోలేడనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మనకి ఆ కట్అవుట్ని మనకు అలాగే ఒక తల్లి కొడుకుల సెంటిమెంటు, ఇంకా స్నేహితుడు, ఈ కాన్సెప్ట్లన్నీ కూడా మనకి మతిపోగొడతాయి అన్నమాట. అన్ని సన్నివేశాల్లో, అన్ని హీరోయిజం ఎలివేషన్స్లో కూడా, అన్ని స్టైల్స్లో కూడా మనం అసలు డైరెక్టర్ని బాగా మెచ్చుకోవాల్సిన విషయం. అత్యద్భుతంగా
మనకి సినిమాని తీర్చిదిద్దారు. శృతి హాసన్ పాత్ర అంత ఇంపార్టెంట్ కాకపోయినా సరే మనకు వచ్చేసి ఫస్ట్ హాఫ్లో కొంచెము మన పృథ్వీరాజ్ ఇలా స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. అయినా సరే మీకు మనకి జగపతి బాబు అసలు ఒక్కళ్ళు కాదు, అలా అత్యద్భుతంగా వచ్చింది సినిమా. అసలు టెక్నాలజికల్ వైజ్గా సినిమా అసలు కాన్సార్ ప్రపంచాన్ని మనకి చూపించిన ఘట్టాలు అవన్నీ అద్భుతంగా ఉంటాయి. అసలు ఒక మామూలు కథని ఒక అద్భుతమైన ప్రపంచం చుట్టూ తిరుగుతుంది అని చెప్పి మనకి ఒకసారి కేజీఎఫ్ 2 మనకి గుర్తొచ్చినా సరే మనం ఏం పట్టించుకోకుండా ఓన్లీ మన ప్రభాస్ని చూసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే పర్టికులర్గా వరల్డ్ ఆఫ్ కాన్సార్, ప్రభాస్, పృథ్వీరాజ్, ఇంకా అలాగే మనకు వచ్చేసి ఇమోషనల్ సీన్స్, డ్రమాటిక్ కాన్సెప్ట్స్ అండ్ క్లైమాక్స్ అయితే మతిపోద్ది అనమాట. నెగిటివ్స్ వచ్చేసి కొంచెం మనకి సెకండ్ హాఫ్ అటు ఇటు అనిపిస్తుంది కానీ అయినా పర్లేదు. లాస్ట్కి వచ్చేసి మనకి సలార్ సీజ్ ఫైర్, ఇది ఒక అత్యద్భుతమైన యాక్షన్ సినిమా.